वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण। అయితే మన సనాతన ధర్మ సనాతన మన సంస్కృతి మన సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా దేవాలయంకి వెళ్తే ఒక అంచనా ఏంటంటే పెద్ద పెద్ద రాజులు కూడా చూపిస్తుంది వాళ్ళు పల్లకి మీద వచ్చిన రథం మీద వచ్చిన కొద్దిసేపు దూరం ఉండి వాళ్ళు రథం మీదకి దిగి పల్లకి మీద కిందకి దిగి వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు. ఇంకా రెండోది ఏంటి, వాళ్ళ కిరీటాలు తీసేసుకొని చేతిలో వచ్చేవాళ్ళు. ఎందుకంటే రాజు అయితే వచ్చిన తర్వాత నేను రాజు మీరు రాజు కనుకనే కిరీటాలు తీసి వచ్చేవాళ్ళు. రాజు ఎదుట పల్లకి రాకుతుంది ఎందుకు, ఇక అది అవమానం. రాజు ఎదుట పల్లకి మీద రావడము, రథం మీద రావడము, లేకపోతే కిరీటం వేసుకొని రావడము, ఇది ఆ భగవంతునికి అవమానం. కలియుగంలో కిరీటాలు లేవు, కలియుగంలో టోపీలు లేవు. అది ఆ భగవంతుని అవమానించినట్టు. ఇవన్నీ మన సాంప్రదాయం అంచనా. మళ్ళీ ఎవరు కూడా కనుకనే నాటి కాలంలో అన్ని ఆలయాలు ఊరు బయట ఇంక కుండపై ఉంటుందండి. ఇప్పుడు జనాలు కుండలపై కూడా రోడ్డు తయారేస్తుంది. అది పద్ధతి కాదు, ఎక్కిపోవాల్సింది, వాహనాల మీద పోకూడదు. ఎందుకు? శ్రమ పడాల్సింది. శ్రమ పడ్డప్పుడు ఎక్కేటప్పుడు కష్టమైతే అయ్యా గోవిందా అని కలవరిస్తూ ఎక్కాల్సింది. ఎందుకంటే అర్థమైంది, నేను మిమ్మల్ని చేరుకోవాలంటే నా సామర్థ్యం కాదు, మీ యొక్క అనుగ్రహంపై ఆధారపడి ఉంది. ఇది భక్తి మార్గం, ఇది శరణాగతి. భగవంతునికి శరణాగతులు అయిన భక్తుల లక్షణం ఏమిటి? చాలామంది అంటారు శరణాగతులు శరణాగతులు శరణాగతులు.
భగవద్గీత భగవద్గీత ఒక సారాంశం ఏమిటి? భగవద్గీత చెప్పే విషయం ఏంటి? చివరికి కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే ఏంటి? నువ్వు అన్ని ధర్మాలను ఏం చేయు? వదిలిపెట్టు. అన్ని ధర్మాలతో నువ్వు విడగొట్టు అన్నిటి. అన్ని ధర్మాలను పక్కేసి. ఎందుకంటే ఈ శ్లోకము చెప్పే కంటే ముందు వరకు కృష్ణుడు అర్జునునికి కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము అన్ని విధములైన విషయాలు చెప్పిండు. కానీ చివరికి ఏమి చెప్తుండు? మర్చిపోవాలి. చెప్పిన తర్వాత అని పక్కనేసి అవన్నీ మర్చిపో, వదిలిపెట్టు, త్యజించు. దాని తర్వాత ఏం చేయు? నా ఒప్పుకోనికి నువ్వు శరణాగతుందిగా మా ఏకం, నా ఒప్పుకోనికి, నాతో పాటు ఇతరులు కాదు. అంటుడు నాతో పాటు ఇతరులు కాకుండా కేవలం నా ఒప్పుకోనికే ఏం కావాల్సింది? శరణాగతులు కావాల్సింది. అప్పుడే నువ్వు గల ఈ పని చేసినట్లయితే అప్పుడే నేను నువ్వు చేసుకున్న నాకు శరణాగతులు అయిన తర్వాత నువ్వు చేసే ప్రతి ఒక్క కర్మ ద్వారా పొందే ఫలితము ఇంకా పాపకర్మలు అవన్నీ మిస్తాను అన్నిటిని విముక్తి కలిగిస్తాయి. అహం త్వాం సర్వ పాపేభ్యో. అంతేకాదు నా కోసం ఎత్తున్నావు కాబట్టి, నాకు శరణాగతులైన కాబట్టి మోక్షయిష్యామి, నీకు మోక్షం కూడా ప్రసాదిస్తాను. మా శుచ, భయపడదు, సందేహపడదు, సందేహము లేదు, సందేహము లేకుండా నువ్వు నాకు శరణాగతుందిగా అని చెప్తుంది. కానీ ఈ శరణాగతి అంటే ఏమిటి? అర్థం చేసుకోవాల్సింది. శరణాగతి అంటే ఏమిటి? భగవంతుడు నాకు శరణాగతులుగా అని చెప్తుడు, కానీ శరణాగతి ఒక లక్షణం ఏంటి? నువ్వు అర్థం వేసుకోవాల్సింది. తో శరణాగతి అంటే ఈ శరణాగతిలో 6 భాగాలు ఉన్నాయి, 6 అంగాలు. ఈరోజు మనం చర్చ విషయం అది. శరణాగతి ఉన్నప్పటికీ ఈ 6 విషయాలు జరగాల్సింది. ఒక భక్తుడు తన జీవితంలో ఈ 6 లక్షణాలను ప్రదర్శించినట్లయితే, అంటే ఏంటి, చూపించినట్లయితే అప్పుడు ఆ భక్తుని మనము ఈయన భగవంతునికి శరణాగతుడు అయిన భక్తుడు అని చెప్పచ్చు. 6 లక్షణాలు మనకు కనిపించాల్సింది ఆయన జీవితం. ఏంటది? అనుకూల్యస్య సంకల్పో, మొట్టమొదటిది అనుకూల్యస్య సంకల్పం, రెండోది ప్రతికూల్యస్య వర్జనం, రక్షతి ఇది విశ్వాసం, మూడోది, నాలుగవది గోపతృత్వే వర్ణం తథా, ఐదవది ఆత్మనిక్షేప, ఆరవది కార్పణ్యం. ఆత్మనిక్షేప కార్పణ్యం షడ్విధ శరణాగతి. షడ్విధ అంటే ఈ 6 విధముగా ఈ 6 చేసినట్లయితే దాన్ని శరణాగతి అని చెప్పడం జరుగుతుంది. 6 విషయాలు. కనుకనే భగవంతునికి శరణాగతులు ఎవరంటే, నేను భగవంతునికి శరణాగతులు అయిననా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్క మానవుడు తాగేసుకోవాల్సింది. కనీసము భగవంతుని అందుబాటులో వచ్చిన తర్వాత, భగవంతుని సన్నిధిలో కొన్ని రోజులు గడిపిన తర్వాత, భగవంతుని నామము జపం చేస్తున్న, భగవంతుని భక్తులాగా ఒక వేషంని ధరించిన, కానీ నా భక్తి కేవలం వేషమంతమేనా లేక శరణాగతి అవుతుంది లేదా, లేక ఈ శరణాగతి ఎంతవరకు ఉంది? మనకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒక థర్మోమీటరు నేల కింద లేని సంకలు పెడతారు. ఎందుకు? జ్వరం ఎంత ఉంది,
ఎన్ని డిగ్రీలు ఉంది. అదేవిధంగా నా శరణాగతి డిగ్రీ ఎంత ఉంది, నేను ఎంతవరకు శరణాగతి అయినానో అది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సింది. దేని ద్వారా? ఈ 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు నా అందులో ఎన్ని వచ్చేసింది, ఎంతవరకు వచ్చేసింది, దాన్ని బట్టి నేను ఎంత శరణాగతి అయినానో తెలుస్తాను. तो కనుక మొట్టమొదటి విషయం ఏంటి? అనుకూల్యస్య సంకల్పం. కృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఇది అన్ని ధర్మాలు పెట్టు. ఇప్పుడు కొందరు ప్రశ్న అడగచ్చు, ఏమేమి వదిలిపెట్టినావని. నువ్వు ఏమేమి వదిలిపెట్టినావు అని కొందరు ప్రశ్న అడగచ్చు. వదిలిపెట్టే అవసరం లేదు. కొందరు ప్రశ్న అడుగుతారు, ఇప్పుడు నేను భక్తిలో ముంగడికి వెళ్ళాలంటే, నేను భగవంతునికి శరణాగతులు కావాలంటే ఏం వదిలిపెట్టాల్సింది? నేను భౌతికులు సర్వధర్మాన్ని పరిత్యజ్య ఏం వదిలిపెట్టాల్సింది, ఎంత వదిలిపెట్టాల్సింది? లేదు, నా జాబ్ వదిలిపెట్టాలా, నేను చేసే పని వదిలిపెట్టాలా, లేక నా భార్య పిల్లలు వదిలిపెట్టాలా, నా ఊరు వదిలిపెట్టాలా, నా సంఘం వదిలిపెట్టాలా, నా కులం వదిలిపెట్టాలా, ఇవన్నీ వస్తాయి. ఎట్లా మనం నిర్ణయించుకోవాలి ఏం వదిలిపెట్టదు? నేను ఏ విషయాలను వదిలిపెట్టాలనో, ఇంకా ఏ వీటిని వదిలిపెట్టకూడదు ఎట్లా తెలుస్తుంది? అనుకూల్యస్య సంకల్పం. నా భక్తిలో ఆ భగవంతుని సన్నిధికి చేరుకోవడానికి, భగవంతునికి దగ్గరడానికి ఏవైతే అనుకూలం ఉందో అవిట్లా నేను ఏమిస్తాను? సంకల్పం, కోరికను అంగీకరిస్తాను. నా భార్య భర్త ద్వారా, నా భార్య భర్త అందుబాటులో ఉండి, వాళ్ళతో పాటు ఉండి, ఆ కుటుంబంతో పాటు ఉండి నేను గల భగవంతుని దగ్గర అయినట్లయితే వదిలిపెట్టే అవసరం లేదు. నా వృత్తి ద్వారా, నేను చేసే వ్యవసాయం ద్వారా నేను భగవంతునికి సేవ చేయగలుగుతున్నా అనే విషయం జరిగినట్లయితే ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టే అవసరం లేదు. ఎందుకంటే అనుకూలం, అది నా భక్తికి అనుకూలం ఉంది, నా ఆధ్యాత్మిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలమైన విషయం అది. కనుకనే అటువంటి విషయాలు కోరుకోవాల్సింది. నేను ఇంకా వ్యవసాయం చేస్తా, నేను ఇంకా డబ్బు సంపాదిస్తాను, నేను ఇంకా మంచి జాబ్ చేస్తాను, నేను ఇంకా పంటలు పండిస్తాను. ఎందుకంటే దానివల్ల నేను ఇంకా భగవంతుని సేవ చేయగలుగుతున్నాను. నేను ఇంకా ఆ సేవ ద్వారా భగవంతునికి దగ్గర అవుతున్నాను. కనుకనే దేని ద్వారా అయితే మనము భగవంతునికి దగ్గర కాగలుగుతామో, భగవంతుని సేవ చేయగలుగుతామో అవిట్లను వదిలిపెట్టే అవసరం లేదు. అవిట్లా మనం ఇంకా కోరుకోవాల్సింది. ఎందుకంటే అది భక్తికి ఏమున్నాయి? అనుకూలం ఉన్నాయి. దాని ద్వారా భక్తిది అభివృద్ధి జరుగుతుంది. సో దేని ద్వారా అయితే ఇప్పుడు కుటుంబంలో, సంసారంలో భార్య చాలా అనుకూలం ఉంది, మనకు భక్తిలో మూడు వెళ్ళడానికి అన్ని విధంగా తోడ్పడుతుంది. ఎల్లిపాయ లేకుండా వంటకం చేసిస్తుంది. మనం మందిరం వెళ్ళినా కానీ ఏం అభ్యంతరం చేస్తలేదు, మీరు వెళ్ళండి నేను చూసుకుని అంటుంది. మీరు ముందెళ్తే నాకు అయినంత వరకు నేను మీకు సాయం చేస్తా అని అంటుంది. నా మనసు అటు ఇటు చంచలమైతే నా మనసును నియంత్రిస్తుంది, నన్ను కాపాడుతుంది. అటువంటి భార్య ఉంటే వదిలిపెట్టే అవసరం లేదు. ఎందుకంటే అటువంటి భార్యతో ఉంటేనే మనం భక్తిలో మూడగలుగుతాం. సో కనుకనే ఆ భార్య వదిలిపెట్టే అవసరం లేదు. అనుకూలం ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, కృష్ణ చైతన్యంలో పురోగతి కోసము మనం దేని ద్వారా మూడగలుగుతున్నామో ఆ అభివృద్ధి కోసం ఏంటి అవసరం ఉందో అది ఏమన్నా కావచ్చు, అది ఇండివిజువల్, అది ప్రతి ఒక్క వ్యక్తిగతమైన విషయం. మీ భార్య అనుకూలంగా ఉండొచ్చు, మీరు సంసారం ఉంటారు,
కానీ అంత అది అర్థం కాదు ఈ అందరు సంసారం పట్టుకు ఉండాలి. సంసారం పట్టుకు ఉండాల్సింది ఎప్పుడు ఆ సంసారం ద్వారా మనము భక్తిలా ముంగడికి వెళ్ళినట్లయితే. శాస్త్రం చెప్తుంది సహకరించే భార్య భర్తకు తన కృష్ణ చైతన్యంలో సహకరించే భార్య విశాలమైన సముద్రం దాటడానికి ఒక పెద్ద పడవనట, పడవతో సమానం. ఎందుకంటే సంసార సాగరం దాటాలంటే మనకు పెద్ద పడవ కావాలి. అనుకూలమైన భార్య ఆ పడవనట ఆ భర్త కోసం. తో కనుకనే అటువంటి పడవను వదిలిపెడతామా? అట్లా దూరం ఓడు వద్దు, నేను ఇక భక్తి దగ్గర రావాలి, ఈ భార్య వద్దు, అది భక్తి కాదు, అది శరణాగతి కాదు. తో కనుకనే అనుకూల్యస్య సంకల్పో. సంకల్పం అంటే ఏంది? కోరుకోవడము లేక పొందడము. అనుకూల్యస్య. ఇప్పుడు నేను ఒక వృత్తి చేస్తున్నాను, ఒక వ్యవసాయం చేస్తున్నాను. ఆ వ్యవసాయం ద్వారానే ప్రతి నెలకు భగవంతునికి సేవ కోసము ఇన్ని డబ్బులు నేను సాయం చేయగలుగుతున్నాను. దాని ద్వారా నేను సంవత్సరంలో 2-3 సార్లు యాత్రకు వెళ్ళగలుగుతున్నాను. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టుడు తెలుతరం కాదు, అది శరణాగతి కాదు. ఆ వ్యవసాయం చేసుకుని శరణాగతి. ఎందుకు దాని ద్వారా నేను ఆధ్యాత్మికంగా మోడిపోతున్నాను. కానీ ఆధ్యాత్మిక ముంగటి వెళ్ళడానికే ఆ వ్యవసాయం చేయాల్సింది. లేదంటే డబ్బు సంపాదిస్తున్నా కానీ మందిరం ఒక పైసలు ఇస్తలేదు, ఒక యాత్రకు ఎత్తలేదు, అది అనుకూలం కాదు. దాని ద్వారా అదే డబ్బు ఇస్తుంది, ఆ డబ్బు నేను అదొక తీసిచ్చేది. తో కనుకనే అనుకూల్యస్య సంకల్పో. రెండో విషయము ప్రతికూల్యస్య వర్జనం. ప్రతికూల్ అంటే ఏంటి? వ్యతిరేకం. భక్తికి వ్యతిరేకమైన విషయాలను ఏం చేయాల్సింది? వర్జనం, దూరం చేసుకోవాల్సింది. ఏదన్నా కాదు అది మళ్ళీ అదే భార్య భర్త సంసారము, వృత్తి, తన గుణము, తన అలవాట్లు, తన కులము, తన సంఘము, తన కుటుంబము భక్తికి ఆటంకమైనట్లయితే నువ్వు టెంపుల్ పోయలేదు, సత్సంగం పోయలేదు, నాకు ప్రతిరోజు రాత్రి ఒక బీర్ సీసీ తీసుకురా, నువ్వు తాగున్నా కానీ నాకు మాత్రం తీసుకురా అన్నదనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? తీసుకొచ్చిస్తావా? హరే కృష్ణ అనాలి. సో దేనివల్ల మనం భక్తిలో ఎంత పడిపోతామో అదొకటి అవుతుందో అవి ఏం చేయాల్సింది? వర్జనం ఏంది? దూరం చేసుకోవాల్సింది. ఇది శరణాగతి రెండవ లక్షణం. కానీ కలియుగంలో 99% తెలుసు దీనివల్ల నా అధోగతి అవుతుంది. అధోగతి అయిన నడుతుంది, కానీ నేను మాత్రము వర్జనము చెయ్యను. ఏదైతే వర్జనం చేయాలో అవే సంకల్పం చేస్తున్నాం. ఇంకా దేనివల్ల అయితే అభివృద్ధి జరుగుతుందో అవిలను వర్జనం. అనుకూల్యస్య వర్జనం, ప్రతికూల్యస్య సంకల్పో. ఇది కలియుగంలో బద్ధ జీవులది లక్షణం. కనుకనే నేను ఏం వదిలిపెట్టాలా, ఏం అంగీకరించాలా, ఇది ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగతమైన విషయము తన ఆలోచించాల్సింది. నాపై ఏది వర్తిస్తుందో ఇతరులపై వర్తించకపోవచ్చు. ఏ పరిస్థితి, ఏ షరతు, కొన్ని విషయాలు నాకు అనుకూలంగా ఉండొచ్చు, అవి ప్రతికూలం ఉండొచ్చు, మీకు ప్రతికూలమైన విషయం నాకు అనుకూలంగా ఉండొచ్చు. కనుకనే ఆయన ఆ జాబ్ చేస్తుండే, నేను అదే జాబ్ చేస్తా. ఆయన ఆ జాబ్ చేసి పొద్దున్న 4 గంటలకు లేచి మంగళవారికి రాగలుగుతుండు, నేను ఆ జాబ్ చేస్తే మంగళవారం రాజ్భోగానికి కూడా రాలేకపోతున్నాను.
అప్పుడు ఏం చేయాల్సింది? వర్జనం. కొందరు నైటుకు 10 గంటల పడుకొని కూడా పొద్దున 2 గంటలు లేవచ్చు. మనం 2 గంటలు అవుతాము, పొద్దున కాదు మధ్యాహ్నం. కనుకనే ప్రతి ఒక్క వ్యక్తిది తన శారీరక మానసిక స్థితి బట్టి, సైకోఫిజికల్ నేచర్, తన మానసిక స్థితి, తన శారీరక స్థితి బట్టి ఆ వ్యక్తి కొన్ని విషయాలు అనుకూలం ఉంటాయి, కొన్ని విషయాలు ప్రతికూలం ఉంటాయి. దేనికి? భక్తికి. కనుకనే ఏది అనుకూలం ఉన్నాయో అది చేయాల్సింది. ఇప్పుడు కొందరికి ప్రసాదం తింటేనే ఎంత దంచినా కానీ ఏం పరగడదు, తెల్లరి వాళ్ళు లేచేస్తారు టెంపలకు. వాళ్ళ కోసం తినుడు మానేసుడు తప్పు తిను. కానీ ఇంకోళ్ళకు కొంచెం ఎక్కువైంది అనుకో తెల్లరి లేవలేరు. వాడు ఏం చేయాల్సింది? ఎంత మంచి విందుంటా కానీ వర్జనం. కొందరికి పెద్ద పెద్ద సేవలు ఉంటాయి, వాళ్ళు తినాల్సింది. సేవ లేని వాళ్ళు వర్జనం. ప్రతి ఒక్క మానవుడు తన మానసిక స్థితి, శారీరక స్థితి బట్టి కొన్ని విషయాలు సంకల్పం చేయాల్సింది, కొన్ని విషయాలు వర్జనం చేయాల్సింది. కనుకనే ఫస్ట్ లక్షణం ఏంది? అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జనం. మూడవది రక్షతి ఇది విశ్వాసం. నేను ఈ మార్గంలోకి వచ్చేసినంటే, నేను భగవంతుని సన్నిధిలోకి వచ్చేసినంటే ఈ నమ్మకం ఉండాల్సింది, భగవంతుడు ఖచ్చితము నన్ను రక్షిస్తాడు. భగవంతుడు భగవద్గీత చెప్తుండు, కౌంతేయ ప్రతిజాని నామే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నువ్వు ఈ మొత్తం ప్రపంచం చెప్పేసి నా భక్తుడు ఎన్నడూ నష్టపోడు. కనుకనే ఆ భగవానుడు చెప్పిన ఆ వాక్యంపై మనకు ఖచ్చితంగా గట్టిగా శ్రద్ధతో మనకు నమ్మకం ఉండాల్సింది. నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, అది ఎంత దారుణంగా ఉన్నా ఆయన నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం ఉండాల్సింది. రక్షతి ఇది విశ్వాసం. కానీ మనకు ఆ నమ్మకం లేదు. మనకు నమ్మకం ఉంది కానీ భగవంతుడిపై కాదు, మన పట్ల, మన శక్తి, మన సామర్థ్యం, నా డబ్బు, నా భార్య, నా భర్త, నా కుటుంబము, నా పిల్లలు, నా కులము, నా సంఘము, నా దేశము, నా రాష్ట్రము, వీళ్ళు నన్ను కాపాడతారు, వీళ్ళు నన్ను రక్షిస్తారు. ఏమన్నా అయితే వీళ్ళని వారెత్తారు అంటారు. ఎంత చేసినా కులమోలే కదా, వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళకి పోకపోతే వాళ్ళు లాస్ట్ వచ్చేటోళ్ళు, ఏడ్చేవాళ్ళు, బాధేవాళ్ళు వాళ్ళే కదా. పోకపోతే ఎట్లుంటుంది అయ్యా? కానీ భగవంతుని సంకల్పం లేనప్పుడు, భగవంతుని కోరిక లేనప్పుడు ఏ కులతో కుటుంబ సభ్యుడు ఏం చేయలేడు. ఇంకా కులం, సంఘము, దేశం, రాష్ట్రం అనేది దూరం విషయం. కన్నా పిల్లలు అందుబాటులో ఉండరు. ఎవరో కూడా కొర్ర పడతాడు, కన్నా ఎటు పోతాడు, ఆ తర్వాత అన్నయ్య పడతాడు, దినాలకు చేరుకుంటాడు. ఎప్పుడు చేరుకుంటాడు? దినాలకు చేరుకుంటాడు. ఎవరంటే నాకు జాబ్ ఉండే, నాకు సెలవు దొరకలేదు, నాకు ఫ్లైట్ టికెట్ దొరకలేదు, నాకు ఇది కాలేదు, నాకు అది కాలేదు, అప్పుడు ఎక్కిస్తుంది. కనుకనే ఈ మార్గంలోకి వచ్చినామంటే ఖచ్చితంగా నమ్మకం ఉండాల్సింది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఈ నమ్మకం లేకపోతే ఈ మార్గంలో ఎక్కువసేపు మనం ఉండలేము. ఎందుకంటే ఈ మార్గంలో అడుగు అడుగున ఆటంకాలు, అవరోధాలు వచ్చేస్తాయి. ఇది చక్కని, మెత్తటి, సున్నితమైన, మృదులమైన మార్గం కాదు. ఇది రాళ్ళు, రెప్పలు, ముళ్ళ కంపుతున్న మార్గం ఉంది. కానీ నమ్మకం ఉండాల్సింది, నేను అడుగు పెట్టిన అక్కడ ఏ రాళ్ళు, రెప్ప, ముళ్ళు ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఆ కృష్ణుడు నన్ను
కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు. ఈ నమ్మకం లేకపోతే ఉండలేదు. ఆధ్యాత్మికమైంది, భౌతికంగా కూడా నమ్మకం లేదు నడది. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి నమ్మకం ఉంటుంది, వీడు నన్ను చూసుకుంటాడు. అది అవును, నాకు సంవత్సరం 5-6 చీరలు కుడతాడు, 3 పూట తిండి పెడతాడు, నాకు ఈ పండుగకు ఆ పండుగకు ఒక చేను బంగారు అత్తులమో గ్రామం తెస్తాడు అని నమ్మకం ఉంటుంది. కనుగొస్తారు కదా, ఆ నమ్మకంతోనే సంసారం చేస్తుంది. ఆ నమ్మకంతోనే తల్లిగారిని వదిలిపెట్టి, పుట్టిన పెరిగిన తల్లిగారిని వదిలిపెట్టుకొని తెలియని కుటుంబంలో వస్తుంది ఆమె. అవులేదు, ఊరు కాదు, పల్లె కాదు, అటువంటి దేశంకి వెళ్ళి, అటువంటి గ్రామంకి వెళ్ళి పరిచయం లేని వ్యక్తితో సంసారం వ్యక్తి ఉంటుంది. దేనిపై? నమ్మకం. అవులేదు, నన్ను కాపాడుతాడు వీళ్ళు, నన్ను చూసుకున్నాడు వీడు. మరొక సాధారణ వ్యక్తి పైన నమ్మకం ఉన్నప్పుడు మరి మొత్తం ప్రపంచంని పోషించే, కాపాడే వ్యక్తి, రక్షించే వ్యక్తి ఆయనపై నమ్మకం మనకు ఉండదు. మనకు నమ్మకం ఏముంది? నాకేం తక్కువనే, డబ్బులు లేవా, పైసలు వారితో కూడా వస్తాడు. పైసలు ఉంటే వస్తారు, దొబ్బుకొని పోతారు నిన్ను వదిలిపెట్టి. అవ్వలేదు, పైసలు ఉంటే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కానీ నీకు సాగిన కాదు, నిన్ను మోసపెట్టి దొబ్బదానికి. నాకు పెద్ద పరువు ఉంది సమాజంలో, నాకు చాలా పెద్ద పరువు ఉంది, వాళ్ళు వస్తారు, ఓడు రారు. ఎవరు రారు? ఆ భగవంతుడు సూచించకపోతే, భగవంతుని యొక్క ఆదేశం లేకపోతే, భగవంతుని సూచన లేకపోతే ఎవరు రాలేరు. పరమాత్మ రూపంగా ప్రతి ఒక్క జీవికి ఈ పరమాత్ముడు సూచనలు ఇస్తుండు, నువ్వు వాళ్ళ పోవద్దని. ఆ పరమాత్మ సూచనలు ఇవ్వకపోతే ఎవరేం చేయలేదు. కనుకనే నమ్మకం ఉండాల్సింది. రక్షతి ఇది విశ్వాసో, అప్పుడు శరణాగతి అయినట్టు. నాకు ఎన్ని కఠినమైన పరిస్థితి వచ్చినా కానీ, నా జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు జరిగినా కానీ, ఇందులోకి వెళ్ళే బయట తీసే అని కృష్ణుడు బయట తీస్తాడు. పాండవులకు ఒక నమ్మకం ఉండేది. పాండవులకు వాళ్ళ పుట్టుకం నుంచి అడుగు అడుగున వాళ్ళకు అపాయము, అడుగు అడుగున ప్రమాదాలు. కానీ వాళ్ళకి నమ్మకం ఉండే, ఏం నమ్మకం? రక్షతి ఇది విశ్వాసం. కనుకనే వాళ్ళు గృహస్థులైన, శత్రులైన, యుద్ధము చేసే యోధులైన వాళ్ళు భగవంతునికి శరణాగతులైన, శరణు పొందిన భక్తులు వాళ్ళు. వాళ్ళు ఎన్నడూ కూడా పరిస్థితులు కఠినమయ్యేసరికి భగవంతునిపై నమ్మకం పోగొట్టుకోలేరు, వాళ్ళ నమ్మకం కోల్పోలేదు. మనం ఆలోచించాల్సింది. మరి నేను ఎవరిపైతే నమ్మకం పెట్టుకున్నానో ఆ నమ్మకం అభివృద్ధి అవుతుందా, లేక నమ్మకం కోల్పోతుందా? ఇక ముఖ్యంగా నా జీవితంలో కష్టాలు, సమస్యలు వస్తే, లేవుడు నాకు అనుకూలంగా జరగకపోతే, నేను వ్యక్తిగా వచ్చిండాను అంటుడు. భగవద్గీత చదవకనే ముందు నాకు ఏం లేకుండే, కానీ చదివినా కండక్టర్ అయిపోయినా, కండక్టర్ వచ్చేసినట్టు. నేనన్నా అది భగవద్గీత చదివే ప్రయోజనం కాదు, అట్లా ప్రచారం చేయకు, లేకుంటే అందరు కండక్టర్ అవుతారు. ఇక చదివిన అందరు కండక్టర్ అవుతారు. అంటే ఏంటి? కండక్టర్ అయినా నమ్మకం కలిగింది. రేపు కండక్టర్ జాబ్ పోయిందనుకో, ఈ భౌతిక లోకంలో అందరి నమ్మకం ఎందుకు ఉంది? అనుకున్నట్టు జరిగితే నమ్మకం ఉంటుంది, అనుకున్నట్టు జరగకపోతే, వ్యతిరేకమైనట్లయితే నమ్మకం అవుతుంది. భక్తిలో అన్ని మంచి రాని, సుఖము, డబ్బులు రాని, ఇల్లు కట్టుకొని అవి కానీ ఇవి కానీ, ఓహో భగవంతా వెరీ గుడ్, ఉన్న భక్తి మంచిగా అవుతుంది, చాలా బాగుంది దైవంతుడు, ఈ అచ్చి నుంచి అన్నీ మంచి జరుగుతున్నాయి. మనకు వచ్చేంటారు మీ టెంపుల్ వచ్చి నుంచి మా బాబు కొన్ని పనులు మంచిగా అవుతున్నాయి, అందుకని ఎక్కడున్నారు అంట. కొడుకు అంటుండు, ప్రభు ఏం చెప్పాలి, ఇక ఇక్కడ ఏం దాచిపెట్టాడు,
ఇక్కడ వచ్చే నుంచి మా డాడీకి మంచిగా పని మంచిగా వస్తుంది, అందుకనే వస్తున్నారు అనమాట. అంటే పని కాకపోతే 99% వాళ్ళే ఉన్నారు. ఈ ప్రపంచంలో 99% జనాలు అటువంటి వాళ్ళే. అనుకున్నట్టు జరిగితే నువ్వు దేవునివి, లేకుంటే నువ్వు ఉత్తాను వేరు అవుతుంది. ఇది మన మనస్తత్వం ఉంది. అది శరణాగతి కాదు. శరణాగతి అన్నప్పటికీ రక్షతి ఇది విశ్వాసం. అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జనం రక్షతి ఇది విశ్వాసో. నాలుగోది గోపతృత్వే వరణం తథా. గోపతృత్వే వరణం తథా అంటే ఏంది? నా జీవితంలో నాకు పొందిన ప్రతి ఒక్క విషయము అంటే ఏంది? వ్యక్తికి పొందిన ఈ మానవ దేహము, ఒక కుటుంబము, ఆ వ్యక్తికి పొందిన బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము, వైభవము, సంసారము, వృత్తి, అన్నీ ఇది కేవలము నా శక్తి, నా సామర్థ్యం పొందిన విషయం కాదు. ఇది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహము అనుకొని ఎప్పుడు ఆ భగవంతుని పట్ల కృతజ్ఞత భావన పెట్టుకోవడము. దీని అంటారు గోపతృత్వే వర్ణం తథా. ఆ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మానవునికి ఎప్పుడు కృతజ్ఞత భావం ఉండాల్సింది. నా లెక్కెంత, నేను ఏమిటి ఉంది, ఆ భగవంతుడు ఏదో నాపై కరుణించి నాకు కొన్ని విషయాలు ప్రసాదించిండు. ఆయన అనుగ్రహం లేకపోతే నా బతికేందో, నా జీవితం ఏందో. योग्यता बिचारे किचु नहीं पाए तुम्हारा करुणा सार. భగవంతుడు ఎదురు వచ్చినప్పుడు అయ్యా నేను నా నా పాత్రత, నా యోగ్యతను విచారం చేసుకుంటే ఏం లేవు నా అందులో. కేవలం ఒక్కటే నా పాత్రత, నా యోగ్యత ఏంది? మీరు కరుణించరు అంతే. మీ కరుణనే, మీ దయనే నా సర్వం, ఇంకేం లేదు. మీ దయ ఉందని ఇవన్నీ అవుతున్నాయి. మీ దయ లేకపోతే నేను ఎక్కడ ఉంది? కనుకనే భగవంతుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క వస్తు విషయం పట్ల మనకి ఎప్పుడు కృతజ్ఞత భావన పెట్టుకోవడం. దీని అంటారు గోపతృత్వే వర్ణం తథా. మనం ఇచ్చింది ఏది దూరము, మెరుగం చేసిండ్రా, నేను సంపాదించిన నా తెలివి, నేను కష్టపడి ఇస్తున్నట్ల, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నా, నేను శ్రమపడి ఈ భూములు కొనుక్కున్నా, నేను ఇది చేసిన, నేను అది చేసిన, ఆయన వచ్చిండు. మరి శ్రమ పడడానికి తెలివి ఎవరిచ్చిండ్రు? కష్టపడడానికి బుద్ధి ఎవరిచ్చిండ్రు? ఆ కష్టపడడానికి శక్తి ఎవరిస్తున్నారు? మరి ఈ దేహం ఎవరిచ్చిండ్రు? నువ్వు ఎక్కడ రోడ్డు మీద దరిద్రంలో జన్మించిన పడితే అప్పుడు నీ పరిస్థితి ఏముంటుంది? నీ పుట్టుకము రోడ్డు మీద దరిద్రులు ఎంత జన్మించినాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంది? కనుకనే ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో కనీసము అన్నం తినేటప్పుడన్నా భగవంత ఇది నీ దయ, కనుకనే నాకు 2 మెతుకులు దొరుకుతున్నాయి, లభిస్తుంది, ఈ జఠరాన్ని చల్లబడుతుంది అని తినకంటే ముందు, తిన్న తర్వాత కూడా భగవంత ఈరోజు నాకు అన్నం ఇచ్చి అని కృతజ్ఞత భావన ఉండాల్సింది, ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. ఒక దినం గడిచిపోయిందంటే రాత్రి పడుకునే ముందు అయ్యా ఈ రోజు నాకు ఏం బాధ రాకుండా, ఏం సమస్యలు రాకుండా, ఏం అటకాలు రాకుండా, ఏం కష్టాలు రాకుండా చూసుకుంటే ఇది దయ భగవంత, ఇది మీ దయ అనుకుని భగవంత అంట పెట్టుకుని పడుకోవాల్సింది. ఈరోజు నేను మాయల మీద ఏం ప్రభావం చూపించలేదు, మాయని తప్పించుకుంటే నన్ను తప్పిపిత్తివి నువ్వు, మాయని ప్రభావం మీద కానియలేవు, నేను ఇంకా మీ భక్తిలో ఉన్నాను, మిమ్మల్ని మీకు దూరం కాలేను, భగవంత ఇది మీ దయ అనుకొని నిలబడేటప్పుడు చేతులు జోడించాల్సింది. దీని అంటారు కృతజ్ఞత భావన. నీకు అందరి పెద్ద కృతజ్ఞత భావన ఏంది? నేను ఎక్కడో వాడిపోయి పుచ్చిపోయిన కుక్కలను భక్తి అవుతుండే, కానీ ఏదో నువ్వు నన్ను అనుకొని దగ్గరిస్తున్నావయ్యా, మీ పేరు జపం చేసి నాకు సౌభాగ్యం కలిగిస్తున్నావు, మీ భక్తుల సాంగత్యం నాకు ఇచ్చేస్తున్నావు, మీ ప్రసాదం వినే సౌభాగ్యం కల్పిస్తున్నావు, మీ కథ వినే అవకాశం కలిగిస్తున్నావు.
లేకుంటే నేను మాయాబద్ధునై మోహగ్రస్తునై జీవిని కామపిశాచుని నాసోటి వ్యక్తికి మీ నామం జపం చేసుడు, మీ భక్తుల సాంకల్పం రావడము, మీ ప్రసాదం వినుడు, మీ విషయం వినుడు, ఇది అసాధ్యమైన విషయం. కానీ ఇది మీ దయ, ఇది మీ భక్తుల దయ అని ఎప్పుడు వ్యక్తికి కృతజ్ఞత భావం ఉండాల్సింది. దీని అంటారు గోపతృత్వే వర్ణం తత్వ. 4వ విషయం. 5వ విషయము ఆత్మనిక్షేప. ఆత్మనిక్షేప అంటే ఏంది? భగవంతుడు, ఆ భగవానుడు ఒక జీవికి, ఒక మానవునికి ఇచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని భగవంతుని సేవలో సమర్పించాల్సింది, అంకితం చేయాల్సింది. భగవంతుడు దేహం ఇచ్చిండు, ఈ దేహంతో భగవంతుని సేవ చేయి. భగవంతుడు బుద్ధి ఇచ్చిండు, బుద్ధితో భగవంతుని సేవ చేయు. భగవంతుడు డబ్బు ఇచ్చిండు, ఇంచో అయినంత వరకు, తోచినంత వరకు దానం చేయి. భగవంతుడు నోరిచ్చిండు, కనీసము ఆ నోరుతోని, ఆ నేలతోని భగవంతుని విషయం కొన్ని విషయాలు చెప్పండి, భగవంతుని కీర్తించండి. భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చిండు. ఈ ప్రపంచంలో ఎందరికో భగవంతుని సేవను కోరిక ఉంది, కానీ వాళ్ళకి లేవు. కానీ మనకు ఉన్నాయి, కానీ మనం చేస్తలేము. ఎందుకు? ఇది నాదనుకుంటున్నాం. నాదని ఎందుకు పాల్పంచుకోవాలి? నేను శ్రమపడ్డా. కానీ శరణాగతుడు అయిన భక్తుల లక్షణం ఏంటి? మానస దేహో గేహో జో కిచుమో అర్పిలు తువాపదే నందకిషోర్. ఓ నందకిషోరా, ఓ నంద మహారాజు యొక్క కుమారుడా, మానస నా మనస్సు, నా దేహము, మానస దేహో గేహో నా ఇల్లు, నా సంసారం, జోకి చుమో నా అధీనంలో ఉన్న ఏ వస్తు విషయమన్నా ఇది నీ పాదపద్మలో అర్పిలు తువాపదే, మీ పాదపద్మలు ఏమిస్తున్నాను అర్పిస్తుంది. దీని అంటారు ఆత్మనిక్షేపం. తన విషయం ఆలోచించకుండా, బలి చక్రవర్తి తన విషయం ఆలోచించలేడు. మళ్ళీ గురు అంటుడు, ఈ బ్రాహ్మణ బాలు దానం చేసే వాగ్దానం చేసినావు, కానీ దానం చేసినావు అనుకో దరిద్రం అయిపోతావు. కానీ ఆయనకి ఏమిటి? నమ్మకం ఉంది. రక్షతే ఇది విశ్వాసం. కనుక ఏం చేసాడు? ఆత్మనిక్షేప. నారాయణకి సమర్పయామి. కాయేన వాచ మనసేంద్రియత్మా బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావత కరోమి యజ్ఞం సకలం పరస్మి నారాయణితి సమర్పయామి. కాయేన, కాయన అంటే ఏంది? తన శరీరము. కాయేన వాచ మనస, కాయేన వాచ మనస గిర, తన శబ్దము, తన బుద్ధి, బుద్ధ్యాత్మనామ ప్రకృతి స్వభావత, తన బుద్ధి, తన మనసును, తన అహంకారాన్ని, తన గుణంని, స్వభావత ఇవన్నీ ఏం చేయాల్సింది? కరోమి యజ్ఞం, ఒక యజ్ఞంలాగా. యజ్ఞంలో ఏ విధంగా మనం అన్ని సమర్పిస్తామో ఆస్వాని కరోమి యజ్ఞం సమర్పయామి. యజ్ఞంలో ఏ విధంగా సమర్పిస్తామో అదేవిధంగా కాయేన వాచ మనసేంద్రియ, నా ఇంద్రియాలు కూడా, నా బుద్ధి, నా మనసు, నా అహంకారం, నా ఇంద్రియాలు, నా గుణము, నా స్వభావము, నా దేహము అన్నీ కాయేన వాచ మనసేంద్రియత్మ బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావత కరోమి యజ్ఞం సకలం పరోస్మి నారాయణకి సమర్పయామి. దీని అంటారు ఆత్మనిక్షేపం. నాదేముంది? నేనేం తెచ్చుకున్నా ఇక ఏం తీసుకెళ్తాను? భగవంతుడు నడమంతా వచ్చిన విషయం భగవంతుడు ఇచ్చిండు, భగవంతుడు అనుకొని భగవంతుడు ఇచ్చేయాల్సింది. లేకుంటే ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఏ ముళ్ళని ఎప్పుడు కట్టుబడి ఉండలేడు. ప్రాణం ఉందంత వరకు ముళ్ళు కట్టుకుంటాడు. ప్రాణం పోయిందంటే ఆ ముళ్ళు ఎక్కడో ఆ వ్యక్తి ఎక్కడో, ముళ్ళే అల్పిరలో ఆ వ్యక్తి ఏమో శ్మశానంలో. అవును, ముళ్ళే లాంటి ఉంటుంది. ముళ్ళు ఎక్కడికి వస్తుందా? అదే ఎక్కడికి అయ్యో నా అవ్వ పోవట్టే సొమ్ములు వస్తాయి.
నన్ను ధరించిన తల్లి ఓటైతే సొమ్ములు లేట నన్ను కష్టపడి దాన్ని ఏమంటారు జమ చేసిన డబ్బులు వస్తాయా? రావు. డబ్బులు అల్మీర ఉండిపోతాయి, వాహనాలు ఆకిలు ఉండిపోతాయి, భార్య కడప వరకు, దోస్తులు శ్మశానం వరకు, దేహము కంపరం వరకు, చివరికి ఆత్మ ఒకటే. చివరికి ఆత్మ ఒక్కడే, దేహం కేవలం కంపరం వరకే. అగ్గి పెట్టినామా దేహం కూడా ఆత్మది సంబంధం లేకపోతుంది. నీకు నాకు సంబంధం లేదు, నీ దారి చూసుకో, నాది అయిపోయింది పని అంటుంది. దేహం కూడా వచ్చేది కాదు ఇంకా. ఏం రావు కానీ ఏం రానప్పుడు ఏం చేయాల్సింది? మన ఆధీనం ఉన్నప్పుడు అవిటిని మనం భగవంతుని సేవలో అవసరం ఉన్నప్పుడు సమర్పించాల్సింది అంటారు ఆత్మ నిక్షేప. ఐదోది. ఇంకా ఆరో విషయం ఏంది? కార్పణ్యే ఆత్మ నిక్షేప కార్పణ్యం. కార్పణ్యం అంటే ఏంది? నేను భగవంతునికి ఇచ్చినాను, నేను భక్తి చేస్తున్నాను, నేను గొప్పమైన భక్తుడు అయిపోయాను అనే అహంకారం లేకుండా వినయభావంతో జీవితం గడుపుడు దీని అంటారు కార్పణ్యే. అహంకార రహితమైన జీవితము, అహంకార శూన్యమైన జీవితము, లేక వినీత భావము, వినయభావంతో విధేయభావంతో జీవితం గడుపుడు దీని అంటారు కార్పణ్యే. तेरा तुझको अर्पण क्या लागे मेरा, तेरा तुझको अर्पण. మీ వస్తువులు మీకే, నాదేముంది, నేనే ఎవరు ఇచ్చేటోని, నేనే మీ మీద ఆశపడి ఉన్నాను, మీరు ఇస్తే బతుకుతా నేను మీకేమి ఇవ్వగలను. కనుకనే నేనెంతటోంది, నేనేం భక్తుంది అనుకొని వినయభావంతో జీవితం గడుపుతాను. దీనంటారు కార్పణ్యం. కనుకనే శరణాగతి అన్నప్పటికీ శరణాగతి యొక్క లక్షణాలు ఏంటంటే అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జనం రక్షతి ఇది విశ్వాసో గోపతృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యం షద్విధా శరణాగతి. దీనంటారు శరణాగతి. యారు ఉండాల్సింది. కనుకనే ఎప్పుడైతే భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రతి అంటుండో దాని అర్థం ఏంటి? ఈ 6 పనులు వేయు, నువ్వు ఈ 6 పనులు చేయాల్సింది. నా సేవ కోసం, నా కృత్యార్థం కోసం, నా సంతృప్తి కోసం అనుకూలమైన విషయాలను ఒప్పుకో, అంగీకరించు. అర్జున, ఇప్పుడు నాకు కావాల్సింది యుద్ధము. నీకు నచ్చకుండా కానీ చెయ్యు, సంకల్పం. ఎందుకంటే దానివల్ల నీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి జరుగుతుంది, నేను సంతోషపడతాను. అది నీ భక్తి కోసం అనుకూలమైన విషయము కనుగొనే చెయ్యి. అనుకూల సంకల్పం. ప్రతికూల్యస్య వర్జనం, ప్రతికూల్యస్య వర్జనం. నీకు అనిపిస్తుంది లేదు యుద్ధం చేస్తే నాకు బాధ అవుతాయి, సమస్యలు దుఃఖం అవుతాయి, అవి నీ భక్తికి అనుకూలం కావు, అవి వదిలిపెట్టు. యుద్ధం చేయకపోవడము, ఆ బద్ధకము మాని. ఎందుకంటే అది భక్తి కోసము నీ యొక్క బద్ధకం కనుక నీ యొక్క ఆసక్తులు, నా గురువు, నా తాత, నా తండ్రులు, నా కొడుకులు, నా మామలు, నా మేనమామలు, నా మిత్రులు, నా సోదరులు, నా శ్రేయాభిలాషులు, వీళ్ళందరి పట్ల నా ఆసక్తి ఏంటి? నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, కానీ ఆ ప్రేమ నీ భక్తి కోసము ప్రతికూలమైనది. కనుకనేం చేయు? వర్జనం. అయ్యో మరి నా పరిస్థితి ఏందో, రక్షతి, నేను రక్షిస్తాను, ఈ విశ్వాసం పెట్టుకో. నీ దగ్గర పెద్ద పెద్ద శక్తులు సంపన్నమైన నువ్వు, కానీ అర్థం చేసుకో అవి ఇచ్చింది నేనే, కనుకనే కృతజ్ఞత భావన పెట్టుకో. నేను ఇచ్చిన కాబట్టి అవన్నీ ఇప్పుడు అవసరం ఉంది, నా సేవలో వినియోగించు. కానీ నేను భగవంతుని సేవ అని అహంకారపడకు అర్జున అని 6 విషయాలు భగవంతుడు అర్జున్కి చెప్తుండు. దాని అర్థం ఉంది శరణాగతి. నేను భగవంతుడికి శరణాగతి అవుతున్నా అంటే మరి 6 ఎంతవరకు వచ్చినాయి నా అందులో? ఈ 6 విషయాలను
నేను ఎంత పాటించగలుగుతాను, ఈ 6 లక్షణాలు నాలుగు లక్షణాలు లేవా అని మనము ఆలోచించాల్సింది. ఇవి శరణాగతి యొక్క లక్షణాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. ప్రభుజీ కార్పణ్య దోషు ఉపదా స్వభావాన్ని చెప్తున్నారు కదా, మరి అక్కడ ఎస్. ఇదే ఒక సందర్భంలో అర్జునుడు అడుగుతుంది కదా, కార్పణ్య దోషు ఉపదా స్వభావ స్వామి ఇది సమూఢ చేయదని అంటే ఆ సందర్భంలో కార్పణ్యం అంటే ఏంటిది సార్? హృదయ దౌర్బల్యం 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఉంటుంది, కార్పణ్య దోషం. నేను మీ మాట వినలేకపోతున్నాను, నేను యుద్ధం చేయలేకపోతే ఎందుకు, నా హృదయ దౌర్బల్యం అది. ఆ హృదయం దౌర్బల్యం వల్లే మీరు చెప్పిన మాట నేను వినలేకపోతున్నాను. కానీ వినే భావము ఇది హృదయ దౌర్బల్యం కంటే భిన్నమైనది. వినే భావం అంటే ఏంటి, నాదేం కాదు, నాదేం లేదు, నా లెక్క నేను లెక్కకి లేను, అసలు ఎంత ఇష్టం కానీ అంతా దాని జీవితంలో వచ్చే శ్రేయమంతా భగవంతునికి ఇచ్చుడు, గివింగ్ ఆల్ క్రెడిట్స్ టు కృష్ణ. కానీ కార్పణ్య దోషం అంటే ఏంది, అంత నేను చేస్తున్నాను. సో కార్పణ్య దోషం ఇంకా ఇది కార్పణ్య, ఇది 2 వేరే వేరు భిన్నమైనవి. వినడానికి ఒకలా అనిపిస్తుంది కానీ వేరే వేరు ఉంది. ఒకడేమో హృదయ దౌర్బల్యము, కానీ దేనివల్ల నేను చేస్తున్నాను. ఇంకోటేమో హృదయంది విధేయభావం. ఇవన్నీ చేసేవాడు భగవంతుడు. కనుకనే కార్పణ్య దోషం నుండి కార్పణ్య స్థాయికి వచ్చేటది ఆత్మనిక్షేప కార్పణ్యం. హరే కృష్ణ.